బ్రేకింగ్ న్యూస్. మాజీ ముఖ్యమంత్రి జగన్ భద్రతకు ముప్పు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జగన్ భద్రతకు ముప్పు లేదంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఇచ్చిందని ఏపీ హైకోర్టుకు తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం దాఖలు చేయబోయే కౌంటర్తో పాటు జగన్ భద్రతా విషయంలో ఐబీ ఇచ్చిన నివేదికను జత చేయాలని హైకోర్టు కేంద్రానికి స్పష్టం చేసింది. తనకు Z+ భద్రత కల్పించాలని ఆదేశించాలంటూ జగన్ వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. జగన్ కు ఇప్పటికే 58 మందితో Z+ భద్రత కల్పిస్తున్నామని ఏపీ ప్రభుత్వం వివరించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, జగన్ Z+ కేటగిరీకి సంబంధించి ఇటు హైకోర్టు కూడా ఒక స్పష్టతను ఇచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? జగన్ భద్రతకు సంబంధించి ఒక పిటిషన్ ను ఇప్పుడు హైకోర్టులో వేయడం జరిగింది. ఇందుకు సంబంధించి తనకు భద్రత కల్పించాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పసల పొన్నారావు హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలోని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భద్రతకు ముప్పు లేదంటూ కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో తమ నివేదిక ఇచ్చిందని కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ హైకోర్టుకు నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం కావాలని కూడా కోరిన నేపథ్యంలోని ఈ అభ్యర్థిని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి విచారణను జూలై 15కు వాయిదా వేయడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం దాఖలు చేయబోయే కౌంటర్ తో పాటు జగన్ భద్రత విషయంలో ఐబీ ఇచ్చిన నివేదికను జత చేయాలనే దానిపై కూడా హైకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర భద్రతా సంస్థలైన సిఆర్పిఎఫ్ లేదా ఎన్ఎస్జీతో తనకు Z+ భద్రత కనిపించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేలో ఈ పిటిషన్ ను హైకోర్టులో వేశారు. అయితే మంగళవారం జరిగిన విచారణలో జగన్ తరఫున న్యాయవాది నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషన్ కు తగినంత భద్రత కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనేది కూడా తన వాదన వినిపించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తనకు భద్రత కల్పించట్లేదన్న వాదనలో వాస్తవం లేదనే దానిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక న్యాయవాది యతేంద్ర దేవ్ కోర్టుకు నివేదిక సమర్పించారు. 50 మందితో Z+ భద్రత కల్పిస్తున్నామని కూడా ఆయన వివరించారు. అయితే ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వాలకు కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు వేసి ఇందుకు సంబంధించిన విచారణ జూలై 15కు వాయిదా వేయడం జరిగింది. ఇటు కేంద్రం కూడా ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. ప్రాథమిక నివేదిక ఇవ్వడింది. పూర్తి స్థాయి నివేదికను జూలై 15కు ఇవ్వబోతుంది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది మాత్రం 50 మందితోని భద్రత కల్పించారు అనే దానిపై కూడా స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం భద్రత ఇవ్వట్లేదు అనే దానిపై కూడా ఇటు వైసీపీ నేతలు వాదన వినిపిస్తున్న నేపథ్యంలో నిన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చిన నివేదిక, దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాది చెప్పిన దాంట్లోని జగన్ కు పూర్తి స్థాయిలో భద్రత ఇచ్చినట్లుగా స్పష్టంగా చెప్తుంది. అయితే ఈ పూర్తి నివేదిక ఇటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పూర్తి నివేదిక తర్వాత ఇటు హైకోర్టు పూర్తి స్థాయి జడ్జిమెంట్ ఇచ్చే అవకాశాలు కనబడుతుంది. అంటే ఓవరాల్ గా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మే నెలలోని తనకు భద్రత కల్పించాలంటూ కూడా వేసిన పిటిషన్ పై నిన్న విచారణకు హైకోర్టు ముందు వచ్చింది. హైకోర్టు ఇరు పక్షాలకు సంబంధించి కూడా వాదనలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కూడా కోరిన నేపథ్యంలోని మరింత సమయాన్ని కోరిన నేపథ్యంలో ఈ విచారణను ఈ జూలై 15కు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. Right, Galib. Thanks for the updates.